షేర్ చేయండి. ఇంకోసారి నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నవ్వేడా లేదంటే ఏంటి బ్రో, అసలు ఈ పాటకు అర్థం ఏంటి? లిరిక్స్ రైటర్స్ కూడా ఉంటారా? సో మనకి అంత ఐడియా లేదు. బట్ ఇలా కూడా మ్యూజిక్ చేస్తారా? షేర్ చేయండి మీ మ్యూజిక్. ఎవరైతే మీ మ్యూజిక్ ఫ్రెండ్ బాగా పాడతాడో వాడికి షేర్ చేయండి, పనికి వస్తుంది. ఓకే, సెకండ్ అండి. బాగా పాడుతున్నాడు మన. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చిన్నప్పుడు మనకి పేపర్ ఓదమని చెప్పారు, అందుకే మనకి తినేటప్పుడు కూడాను కూర్చొని మటం వేసుకొని తినమంటారు. మరీ ఇలా తయారైతే మళ్ళీ ఎలా పేపర్లు వస్తే అది నోట్లోకి వెళ్ళకుండా దేంట్లోకి వెళ్తుంది. పర్లేదు, ఆపరేషన్ చేసి తీసేయచ్చు. ఆపరేషన్ చేసి తీసేద్దాం అని వస్తున్నాడు తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ This is the end. ఇది మాత్రం ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు ట్రై చేయకండి. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్ది. జై బాబయ్య. ఎదుగుతాడు, ఆడుతాడు, ఊగుతాడు, ఎగురుతాడు, పరిగెత్తుతాడు, అప్పుడప్పుడు పరిగెత్తిస్తాడు. ముందు ముందుకి సాగుతోంది ఇండియా, అమూల్ పాలని తాగుతోంది ఇండియా. మజ్జా చేస్తూ ఆరోగ్యాన్ని పెంచుతూ జీవితంలో పోటీ నెగ్గుకొస్తూ ముందు ముందుకి సాగుతోంది ఇండియా, అమూల్ పాలని తాగుతోంది ఇండియా. బ్రో ఏమైనా ఎలివేషన్ ఇచ్చాడా బ్రో? ఒక రేంజ్ బ్రో, ఒక రేంజ్ ఎలివేషన్. అది ఎక్కడి నుండి ఎక్కడ పట్టుకొని వెళ్ళారో అర్థం కాలేదు బ్రో. ఒక రీల్స్లో కూడా వస్తుంటాయి కదా చాలా, అలాగ అనిపించింది. సో నెక్స్ట్ ఎవరెవరి అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. 6 అండి. వీడియో నెక్స్ట్ కళాఖండాన్ని కూడా చూడండి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. బాగా హట్ అయినట్టున్నారు అందరూ. ఇంట్లో కారు పట్టుకొని వచ్చేస్తే మరి హట్ అవరా? నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే బాబాలు మాట్లాడడం చూసుంటారు, లేకపోతే ఎవరైనా నార్మల్గా రోడ్డుకి వెళ్ళే స్ట్రేంజర్స్తో మాట్లాడడం చూసుంటారు. దేవుడితో మాట్లాడారా? ఈ వీడియోలో కనబడుతుంది. ஒரு நிமிஷம் கீதாப்பா பேசுமா
పేసుమా. హలో పేసమ్మా, నేను సాయిబాబాని. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు, తీర్చేద్దాం. ఎక్స్ట్రానరీ బాధలు అడ్డ తీర్చిమంటున్నారు, నంబర్ పడతారు, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో. తమ్ముడు, నువ్వు కానీ ఇలాగ ఇంటికి వెళ్తే గుండు కొట్టించి కొడతారు, ఉరికించి కొడతారు. కుక్కలు కూడా రాత్రిపూట ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. తమ్ముడు ఇలా చేయకు, సరేనా? కొద్దిగా చదువుకోండిరా, ఐఎస్ అవ్వండి అని అక్క కూడా ఆల్రెడీ చెప్పింది. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, మళ్ళీ మీరు మారరు. దయచేసి తమ్ముడితో అలాంటి వేషాలు కట్టేయకండి, రాడ్ ఇచ్చి కొట్టేస్తాడు. తమ్ముడు ఆల్రెడీ తెలుగు రిలిక్స్ ఒకసారి పాడితే ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా, ఒక ఓడియా వాళ్ళు. సో వాళ్ళ కోసం ఈ పాట, ఏమనుకోకండి. బన్నీ 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 నేను చూస్తే జారుతుంది చున్నీ, ఆని కాదు అందుకొరకుని, ఆని కాదు అందుకొరకుని. అల్లుడు అప్పుడు అవుతావనా అనుకుతుంది పీని, అల్లుడు అప్పుడు అవుతావనా అనుకుతుంది పీని. బన్నీ 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 నేను చూస్తే జారుతుంది చున్నీ, ఆని కాదు అందుకొరకుని, ఆని కాదు అందుకొరకు. చూసారా, అలా అంటున్నాడు, ఎట్ట అంటున్నాడు. అల్లుడు అప్పుడు అవుతావనా అనుకుతుంది పీని, అల్లుడు అప్పుడు అవుతావనా అనుకుతుంది పీని. బన్నీ బాగానే పాడింది అక్కకే, కానీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. రాజమౌళి సార్, మీరే ఛాన్స్ ఇచ్చి చూడండి సార్, ఇలాంటి టాలెంట్ తొక్కేకండి కొంచెం. ఏం చేస్తారండి వీళ్ళు? ఇక్కడ పెడితే ఇండికేషన్. ఛాన్స్ ఇస్తే ఏదో చూసుకుంటారు. రాజమౌళి దగ్గరికి వద్దు, ఒక సంపూర్ణేష్ బాబు అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఫనీ. నవ్వుకోవద్దు, నవ్వద్దు. సపోర్ట్ చెయ్యక్ పిల్ల మొగ్గ. మరి ఎలాగొన్నారు అందరా? అండర్-18 అనే వాడికి పట్టుకుని తోస్తారా నీకు బండి ఇచ్చినందుకు? అలాంటి కలంకారం మనం తెచ్చుకోకూడదు. సో దయచేసి అలాంటి తెచ్చుకోకుండా పద్ధతిగా నడపాలని చెప్పారు. మరి నడకపోతే ఇలాగే అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? అయ్యో, గోతులో పడతారు, మూతిపల్లి రాళ్ళు కొట్టి. ఏ తమ్ముడు, నీకు ఇల్లు దొరకలేదా? ఆత్మరక్షణ విద్యలో మాత్రమే ఓహో కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు. అది బీజం కూడా మస్తు కట్టాడు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. మనం ఎలాంటి వాళ్ళని చూసాం, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రోడ్డు మీద అందరూ, వాడు పైన కూర్చున్నాడు, రోడ్డు మీద అందరూ కూర్చుంటారు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో దయచేసి ఇలాంటివి గట్ట అవాయిడ్ చేయడం నేర్చుకోండి. ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ మీకు దీని పార్ట్ 2 కూడా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేవి వాళ్ళు, అదే నా లాంటి వాళ్ళు బడ్జెట్ ఇస్తే పనికి వస్తుంది, ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు
అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే